గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. అబ్రాడ్లో మెడిసిన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజేయడానికి బ్రైట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కరెస్పాండెంట్ శివచరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. అబ్రాడ్లో మెడిసిన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎడ్యుకేషన్కి అక్కడ ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ ఏంటి? అబ్రాడ్లో చూడండి, అంటే మనకు ఇక్కడ ఎంబీబీఎస్ చేయాలనేది చిన్నప్పటి నుంచి చాలామందికి ఉండే కోరిక అండి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పిల్లలుగా స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే కెరియర్ పాయింట్లో వచ్చే వరకు వాళ్ళు డాక్టర్గా ఎదగాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఆ కోరికని ఇక్కడ వేరే వేరే కారణాల వల్ల వాళ్ళకు ఎంబీబీఎస్లో సీట్ రాకపోవడం వల్ల, లేదా ఎంసెట్లో సీట్ రాకపోవడం వల్లనో, నీట్లో సీట్ రాకపోవడం వల్లనో, లేదా అబ్రాడ్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చాలా మంచి ఆపర్చునిటీ బ్రైట్ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తుందండి. మీరు ఎంబీబీఎస్లో చైనాలో ఎంబీబీఎస్ చేయడానికి మంచి అవకాశాన్ని కలిగిస్తున్నామండి యాజ్ ఎ బ్రైట్ కన్సల్టెన్సీ. ఓకే అండి, ఇప్పుడు మీరు మీ సంస్థ ద్వారా ఏ ఏ కంట్రీస్లో ఇప్పిస్తున్నారు ఆ స్టూడెంట్స్కి? మేము ఫిలిప్పైన్స్ మరియు చైనాకి స్టూడెంట్స్ని ఎంబీబీఎస్ చేయడానికి పంపిస్తూ ఉంటామండి. అదేవిధంగా ఫిలిప్పైన్స్లో కన్నా మేము చైనాకి చాలామందిని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మా దగ్గర నుంచి ఇంతవరకు 1800 స్టూడెంట్స్ దాకా వెళ్ళారు. మేము షాంఘై హెడ్ ఆఫీస్గా వర్క్ చేస్తూ ఉన్నామండి చైనా ఎంబీబీఎస్ చేయడానికి కోసము. ఇంటర్నేషనల్లో ఎంబీబీఎస్ చేయడానికి, మన దగ్గర ఎంబీబీఎస్ చేయడానికి చాలామందికి డిఫరెన్స్ ఏంటి, మనము చైనాకి వెళ్ళి ఎందుకు చదువుకోవాలి, ఇక్కడ మనకు అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి, అలాంటి విషయాలకు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్లీ మేము ఇక్కడ మీకు కన్సల్టెన్సీలో ప్రొవైడ్ చేస్తామండి. ఏ డౌట్స్ అయినా క్లియర్ చేస్తాము. అండ్ మా కన్సల్టెన్సీ త్రూ మీ పిల్లల్ని ఎవరినైనా ఎంబీబీఎస్ చేయడానికి పోవాలనుకుంటే డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తాము. వాళ్ళని స్టార్టింగ్ డే 1 మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు సక్సెస్ఫుల్గా డాక్టర్గా బయటికి వచ్చేదాకా మొత్తం పూచి తీసుకొని వాళ్ళు ఎంసీఐ క్లియర్ చేయడం కానీ, వాళ్ళు ఒకవేళ యూఎస్ వెళ్ళి మెడిసిన్ పూర్తయిన తర్వాత యూఎస్ఎల్ఈ వాళ్ళు మాస్టర్స్ చేయాలనుకున్న అలాంటి వాళ్ళకందరికీ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. ఓకే, అంటే స్టూడెంట్కి ఎంత పర్సెంట్ ఉంటే మీరు దాన్ని అప్రూవ్ చేస్తారు? అంటే మనము బ్రైట్ కన్సల్టెన్సీ ద్వారా పంపించే పిల్లలకి అందరికీ డెఫినెట్లీ ఒక 70% స్టూడెంట్ అయి ఉంటేనే మేము ఎంకరేజ్ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ డాక్టర్స్ అండి. డెఫినెట్లీ కాకపోతే ఎంసీఐ నార్మ్స్ ప్రకారము ఎవరైనా సరే బైపీసీలో అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 50% మార్క్స్ వచ్చి ఉంటే చాలండి, వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడానికి అర్హులండి. ఓకే, సో చైనాలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? చైనాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ. మనకు ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా కానివ్వండి, ప్రొఫెసర్స్ విధంగా కానివ్వండి, అక్కడ డాక్టర్స్ కానివ్వండి, మనకు పేషెంట్స్ విధంగా కూడా చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్లో ఎంబీబీఎస్ చేసి అక్కడ మీరు డాక్టర్గా వర్క్ చేసి 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి మీరు ఇండియాకి వచ్చిన తర్వాత ఎంసీఐ క్లియర్ చేసి మీరు ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ దొరుకుతుందండి ఎంబీబీఎస్ ఇన్ చైనాలో. అక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఎంబీబీఎస్? అంటే మన దగ్గర అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా కోర్సు డ్యూరేషన్ విషయంలో? ఇప్పుడు చైనాలో మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ గవర్నమెంట్ అండర్లో ఉండే యూనివర్సిటీస్ అండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ చైనా అండర్లో ఉండే యూనివర్సిటీస్కి మాత్రమే మనము పంపిస్తూ ఉంటాము. అండ్ ఎంసీఐ రికగ్నైజ్డ్ అయి ఉన్న యూనివర్సిటీస్ మరియు WHO రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీస్కి మాత్రమే మనము పిల్లల్ని అనేది పంపించడం జరుగుతుంది. సో అక్కడ డిఫరెన్స్ అంటే ఏముండదండి, 5 years కాలేజ్ స్టడీ ఉంటుంది, ప్లస్ 1 year వచ్చేసి మనము ఇంటర్న్షిప్, ఇక్కడ ఏదైతే హౌస్ సర్జన్ అంటారో అది మనం చైనాలో అయినా చేయొచ్చు, లేదు అంటే ఇండియాకి వచ్చి కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, శ్రీకాంత్ గారు, మీ డౌట్ అడగండి. చరణ్ గారు ఉన్నారు. సార్ అది ఇప్పుడు మనం అబ్రాడ్ వెళ్ళేటప్పుడు. చెప్పండి సార్. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. కొన్ని ఎంసీఏ ఫార్మాలిటీస్ ఫిల్ చేసుకోవాలి కదా సార్, ఐ మీన్ రిజిస్ట్రేషన్ లాంటివి.
అన్ని అన్ని ఏ ఏ ఏ ఎటువంటి విషయంలో కూడా మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు సార్. అన్ని ఫార్మాలిటీస్ మీరు డే 1 ఎప్పుడైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో మీకు అన్ని క్లారిటీగా మీరు యూనివర్సిటీస్ అన్నిటినీ మేము ఎంసీఏ నార్మ్స్ ప్రకారము గైడ్ చేసి మిమ్మల్ని అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. మీరు అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత కూడా మా ఎవరైతే ఎండి గారు ఉన్నారో వారు అక్కడే ఎంబీబీఎస్ చైనాలోనే చేసి అక్కడే న్యూరాలజిస్ట్గా చైనాలో వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అందరూ ఎంసీఐ క్లియర్ చేశారు. మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి అందరికీ, బ్రైట్ కన్సల్టెన్సీకి వచ్చిన స్టూడెంట్స్కి అందరికీ ఎంసీఐ గైడెన్స్ కూడా ఇస్తామండి. అంటే ఎంసీఐ ఎగ్జామ్ పాస్ కావడానికి ఫ్రీ మెటీరియల్ కానీ ఫ్రీ కోచింగ్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ అవర్ ఎండి ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ యుఎస్ఏ. వారు కూడా ఇక్కడ ఎంబీబీఎస్ చైనాలో కంప్లీట్ చేసి మన దగ్గర ఎంసీఐ క్లియర్ చేసుకొని యూఎస్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయాల్సి ఉంటుంది. యూఎస్ వెళ్ళాలి అంటే మనం దానికి కూడా గైడ్ చేస్తామండి. దానికి కూడా ఫ్రీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ క్యాలిబర్ని బట్టి స్టూడెంట్ని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటామండి. సో అక్కడ యూనివర్సిటీస్ మన స్టూడెంట్స్ని ఎలా తీసుకుంటారు? అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? ఏమైనా ఎలిజిబిలిటీ ఏంటి అసలు స్టూడెంట్స్కి? ఎలిజిబిలిటీ అండి, ఎంసీఐ నార్మ్స్ ప్రకారము 50% స్టూడెంట్ ఎవరైనా సరే వాళ్ళు అక్కడికి పోవడానికి అర్హులు అవుతారు. కానీ మనం పంపించే యూనివర్సిటీస్ మాత్రము టాప్ 25 యూనివర్సిటీస్, చైనాలో ఉన్న టాప్ 25 యూనివర్సిటీస్కి చేస్తాం. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే మన దగ్గర కొన్ని టాప్ మెడికల్ యూనివర్సిటీస్ చైనాలో ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ మాత్రం 90% స్టూడెంట్స్ని తీసుకుంటాయి. బట్ 70% నుంచి మనం చేసే యూనివర్సిటీస్ తీసుకుంటాయి. సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. మేము వాళ్ళని స్క్రూటినీ చేస్తాము. మా దగ్గరకు వచ్చే పిల్లల్ని వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయితే సూట్ అవుతుందో ఆ యూనివర్సిటీని మేము వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, మా అమ్మాయి అండి, యాక్చువల్ గా అమ్మాయిని మేము పంపించాలనుకుంటున్నాము. అది సేఫ్టీ గురించి కొద్దిగా ఆలోచిస్తున్నామండి. అమ్మాయి కాబట్టి అక్కడ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. ఎవరైనా ఆంధ్ర అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అండి? చాలామంది విద్యార్థులు మన దగ్గర నుంచి వెళ్ళిన తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారండి అక్కడ. అంటే మా దగ్గరికి బ్రైట్ కన్సల్టెన్సీకి వచ్చే దాంట్లో 60% నుంచి 70% వరకు ఆడపిల్లలు వెళ్తున్నారు మేడం. సో అక్కడ మీరు ఏంటి సేఫ్టీ గురించి అస్సలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీస్ అన్నీ గవర్నమెంట్ అండర్లో నడుస్తూ ఉంటాయి. అవన్నీ మనము చైనీస్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. కాబట్టి అసలు మనకు సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, చాలా సెక్యూర్డ్ కంట్రీ అండి అది. అన్ని సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి. మనకు గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఇంకా మన కన్సల్టెన్సీ నుంచి పోయిన విద్యార్థులకు అక్కడ మన తెలుగు వాళ్ళు ఏజెంట్స్ చాలామంది అక్కడ ఉన్నారు. సూపర్వైజర్స్ కానివ్వండి, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, మన మెస్ ఫెసిలిటీస్ కానివ్వండి, చాలా వరకు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మన నోటీస్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, అంటే ఆడపిల్లని మన పిల్లలుగా మేము అక్కడ చూసుకోవడం అనేది జరుగుతుంది. మన దగ్గర నుంచి వెళ్ళే విద్యార్థులకు ఎవరికి అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు మేడం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కువైట్ నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి సార్. అదే ఇప్పుడు చైనా మెడికల్ యూనివర్సిటీ ఉందండి, అది క్యాపిటల్ సిటీలో ఉందా, ఎక్కడండి అది, దానికి ఎంత అవుతుంది, ఎలాగా ప్రాసెస్, ఎలాగా మేము ఎక్కడ మీట్ అవ్వాలి మిమ్మల్ని? బ్రైట్ కన్సల్టెన్సీ మీకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ కండి. మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి అక్కడ. అండ్ మనం చైనా మెడికల్ యూనివర్సిటీకి చేస్తాము. అది కూడా వన్ ఆఫ్ ది టాప్ మెడికల్ యూనివర్సిటీస్ అండి. డెఫినెట్లీ దానికి మనము 80% కానీ 75% నుంచి పంపిస్తున్నామండి విద్యార్థులను. అండ్ చాలా మంచి యూనివర్సిటీ అది. మేము డెఫినెట్లీ దానికి అడ్మిషన్ అనేది ప్రాసెస్ చేస్తాం సార్. ఓకే అండి, మీరు ఏ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారు? అంటే ఎక్కడెక్కడ మీరు పంపిస్తారు స్టూడెంట్స్ని కాలేజెస్కి? మేము ఒక 25 యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఫుడాన్ యూనివర్సిటీ కానీ, మన క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ కానీ, చైనా మెడికల్ యూనివర్సిటీ కానీ, షుచో యూనివర్సిటీ కానీ, మన దగ్గర ఒక టాప్ 25, అంటే చైనాలో మొత్తం నియర్లీ ఒక 45 యూనివర్సిటీస్ మాత్రమే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. దాంట్లో మనము టాప్ 25 యూనివర్సిటీస్ని పంపిస్తాము. అండ్ స్టూడెంట్
వాళ్ళ ప్రిఫరెన్సెస్ని బట్టి ప్లస్ వాళ్ళని మనము ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన డే 1 రోజు మనం వాళ్ళని స్క్రూటినీ చేసి వాళ్ళ ప్రొఫైల్ని స్క్రూటినీ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని వాళ్ళ బడ్జెట్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఒకసారి స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళకి తగ్గ యూనివర్సిటీని డెఫినెట్లీ మేము చూస్ చేసి కరెక్ట్ యూనివర్సిటీకి కరెక్ట్ స్టూడెంట్ని పంపించేటట్టు చూసుకుంటామండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రాజేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అన్నయ్య. నమస్తే అన్న, చెప్పను. అయితే అక్కడ చైనాలో కదా స్టడీ చేసేది. అవునన్న. అయితే మళ్ళీ మన ఇండియాకి వచ్చాక పూర్తిగా చదువుకుని వచ్చాక మళ్ళీ మన ఇండియాలో ప్రొఫెషనల్ గా చేసుకోవడానికి మన కంట్రీ ఇట్లా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అలా ఉంటది కదా. అవును. కోఆర్డినేషన్ అలాంటివి ఏమైనా మీరే చెక్ చేస్తారా లేకపోతే మేము చేసుకోవాలా? అవి మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ మొత్తం మనం డే 1 నుంచి మీకు ముందు చెప్పినట్టుగా డే 1 నుంచి మనం మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడ సక్సెస్ఫుల్గా మీకు ఎంసీఏలో రిజిస్ట్రేషన్ అయ్యేదాకా, అంటే మీరు ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేసి యాజ్ ఎ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన అన్ని సర్టిఫికేషన్స్ మేము మీకు హెల్ప్ చేస్తాము డెఫినెట్లీ. ఎందుకంటే మా దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థులు కానీ మా దగ్గర మా ఎండి గారు వచ్చేసి నాగం వర్షిత్ రెడ్డి గారు, వారు చైనాలోనే ఉంటారు. అండ్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్లో గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు దిగిన దగ్గర నుంచి, అంటే మనకు ఇక్కడి నుంచి ఒకవేళ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వెళ్తే డెఫినెట్లీ మా ఏజెంట్స్ మిమ్మల్ని ఇండియా టు చైనా కూడా అకంపెనీ చేస్తారు. అక్కడ మీరు దిగిన దగ్గర నుంచి మీరు హాస్టల్లో సెటిల్ అయ్యేదాకా మా ఏజెంట్స్ మీతో పాటే ఉండి మీ బాగోగులన్నీ మీరు కంప్లీట్ చేసేదాకా, మీ సర్టిఫికేషన్ అయిపోయేదాకా మేము 100% 6 years గైడ్ చేస్తాం అండి. ఓకే అండి. సో ఎంబీబీఎస్ అక్కడ చేసి ఇక్కడికి వచ్చాక పీజీ చేయొచ్చా? ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మెడిసిన్ కంప్లీట్ అయ్యాక? రెగ్యులర్గా మన దగ్గర ఇండియాలో ఏదైతే బైపీసీ పూర్తి చేసిన తర్వాత మన దగ్గర ఎంసెట్లో ఉత్తీర్ణ అయిన తర్వాత ఎలాగైతే మీరు ఎంబీబీఎస్ చేస్తారో సేమ్గా ఏ మాత్రము డిఫరెన్స్ లేకుండా మీకు అన్నీ వాళ్ళతో పాటు సమానంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే మీరు పీజీ చేయడానికి కానీ మీరు ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్తో సమానంగానే మీరు పీజీ చేయడానికి అర్హులు అవుతారు. సో ఎంసీఏ ఒక్కటే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అదొక్కటే మనకు డిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా మన కన్సల్టెన్సీ త్రూ పోయిన విద్యార్థులను గైడ్ చేస్తాం కాబట్టి అసలు మీరు వరీ కావాల్సిన అవసరం లేదు సార్. ఓకే అండి. సో మొత్తానికి ఎంబీబీఎస్ చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుంది? అంటే అక్కడ బడ్జెట్కి ఇక్కడ బడ్జెట్కి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఇక్కడ మన దగ్గర పేమెంట్లో చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సీట్స్ ప్రకారం కానివ్వండి, మన దగ్గర కంపారిటివ్లీ చాలా ఎక్స్పెన్సివ్గా పడుతుంది. మనము చైనాలో అయితే టాప్ యూనివర్సిటీస్లో మనకు మెరిట్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ని బట్టి వాళ్ళు మంచి స్కోర్ వస్తే మెరిట్ స్కాలర్షిప్ అనేది వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మెరిట్ స్కాలర్షిప్ అనేది మీకు వస్తుంది కాబట్టి ఆ మెరిట్ స్కాలర్షిప్తో మీ ఫీజు అనేది తగ్గించబడుతుంది. అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మీరు సెకండ్ ఇయర్కి ఏదైతే ఫీజు కడతారో ఆ ఫీజులో మీకు ఇన్స్టాల్మెంట్ అనేది తగ్గుతుంది, స్కాలర్షిప్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఫీజు వచ్చేసి యూనివర్సిటీకి వేరీ అవుతుంది. ఎట్లా అంటే 16 lakhs to 16 లక్షల నుంచి 28 లక్షల దాకా ఒక్కొక్క యూనివర్సిటీ, మనం చేసే యూనివర్సిటీస్లో వేరీ అవుతుందండి ఫీజు. సో మన దగ్గర వచ్చేసి 1 crore దాకా కూడా ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర కాంపిటీషన్ హైగా ఉంది అండ్ సీట్స్ వచ్చేసి చాలా తక్కువ సీట్స్ ఉండడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ సీట్స్ కానివ్వండి లేదా మేనేజ్మెంట్ కోటాలో ఉండే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనము అంటే ఇక్కడ అర్హత పొందలేని విద్యార్థులకు చాలా మంచి అవకాశం మేడం ఇది ఎంబీబీఎస్ ఇన్ చైనా అనేది. సో మీరు చైనా అండ్ ఫిలిప్పైన్స్లో కూడా యూనివర్సిటీస్లో ఇప్పిస్తున్నారు స్టూడెంట్స్కి. సో రెండిట్లో కంపేర్ చేస్తే ఏది బాగుంటుంది? రెండిటితో కంపేర్ చేస్తే అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చేసే చైనీస్ యూనివర్సిటీస్ అన్నీ వచ్చేసి చైనీస్ గవర్నమెంట్ అండర్లో నడిచే యూనివర్సిటీస్. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ క్వాలిటీ విధంగా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. అండ్ చైనా ఈజ్ ఎ కంట్రీ విచ్ హ్యాస్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెదర్ వైజ్గా చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెడికల్ ల్యాబ్స్ కానీ అక్కడ. అండ్ స్టూడెంట్కి మెడిసిన్ అనే వృత్తిలో ఎట్లాంటి స్టడీ అంటే ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరము.
సో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి ఫిలిప్పైన్స్లో వచ్చేసి, అన్ని ప్రైవేట్ స్కూల్స్. అండ్ ఫిలిప్పైన్స్లో వచ్చేసి మనము ఇంటర్మీడియట్తో సమానంగా 1.5 year బిఎస్ కోర్స్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే మనం ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత 1.5 year బిఎస్ కోర్స్ చేసి, అక్కడ బిఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత 1.5 year బిఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎన్మాట్ అనే ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎన్మాట్ అనే ఎగ్జామ్లో మీరు క్లియర్ అయితేనే, బిఎస్ కోర్స్ చేసినప్పటికీ మీరు ఎన్మాట్ అనే ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే మీరు అక్కడ ఎండి అంటారు. మన ఎంబీబీఎస్కి అది సమానమే, కానీ అక్కడ ఎండి అంటారు. ఆ ఎండికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎండి చేసిన తర్వాత కూడా అక్కడ ఏంటి అంటే మీరు ఇంటర్న్షిప్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రకారం మీరు అక్కడ ఎండి చేసిన తర్వాత కంపల్సరీ అది ఇండియాకి వచ్చిన తర్వాతే మీరు హౌస్ సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. సో అదే చైనాలో అయితే మీరు అక్కడ చైనాలో చేసిన హౌస్ సర్జన్ కానీ ఈ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో అది మీరు అక్కడ ఎలిజిబుల్ అన్నట్టు. అంటే దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. అండ్ ఎంసీఐ ఒక్కటి క్లియర్ చేసేస్తే మీరు డెఫినెట్లీ ఇక్కడ నార్మల్గా అందరూ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళతో పాటు మీరు ఈక్వల్గా ఎలిజిబుల్ అయి ఉంటారండి. సో అక్కడే మెడిసిన్ చేసి అక్కడే సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? అక్కడ బాగుంటుందా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? చాలా చాలా మంచిగా ఉంటుందండి. చాలామందికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అలవాటు అయిన తర్వాత అక్కడ కొన్నేళ్ళు మనం డాక్టర్గా చేసి ప్రాక్టికల్ అక్కడ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఈ కోర్సెస్ అనేవి ఎట్లా అంటే చైనీస్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసము, అంటే ఇండియా నుంచే కాకుండా నేపాల్, భూటాన్, మన యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా నుంచి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసము, స్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ కోసము డిజైన్ చేసినటువంటి కోర్స్ ఇది. అంటే అక్కడ మనము చైనీస్ స్టూడెంట్స్ మనతో పాటు క్లాస్లో చదువుకోరు. అండ్ మనకు చదివిపించే లెక్చరర్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెక్చరర్స్ ఉంటారు. అంటే ఇండియా నుంచే కాకుండా అన్ని దేశాల నుంచి ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ అనేది మనకు అక్కడ ఉంటారు. సో ఈ కోర్సెస్ అనేవి స్పెషల్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసము డిజైన్ చేసిన కోర్సెస్ అండి. అక్కడ మనము చేసే ఎంబీబీఎస్కి చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. అండ్ పర్సనల్ గ్రోత్ కూడా చాలా ఉంటుంది. యాజ్ ఎ డాక్టర్గా అది చాలా అవసరము. అంటే వాళ్ళు కెరియర్లో పైకి వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఎంబీబీఎస్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రాజవర్ధన్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. ఇది హలో సార్ చెప్పండి. మాట్లాడండి. ఇది 5 సంవత్సరాల తర్వాత హౌస్ సర్జరీ ఇక్కడ చేయొచ్చండి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనము చైనాలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు ఎంసీఐ క్లియర్ చేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్ సర్జన్ చేసుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. కాకపోతే మేము అక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. మేము రికమెండ్ చేసే పిల్లలకి ఏంటి అంటే మీరు ఇక్కడ ఎంసీఐ క్లియర్ చేసుకొని, అంటే మీరు చదువుతున్నప్పుడే ఎంసీఐ క్లియర్ చేసుకొని ఇండియా వెళ్ళి అక్కడ హౌస్ సర్జన్ చేసుకునే అవకాశం చాలా బాగుంటుంది. అట్లా కూడా చేసిన విద్యార్థులు ఉన్నారు. మన దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థులు చాలామంది అక్కడ చదువు పూర్తి చేసుకొని ఇక్కడ మంచి మంచి హాస్పిటల్స్లో హౌస్ సర్జన్గా చేశారు. మంచి మన గవర్నమెంట్ కాలేజ్లో కూడా మనము హౌస్ సర్జన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో మెడిసిన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చాక ఎంసీఐ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ప్రాసెస్ గురించి చెప్పండి. సిలబస్ ఏముంటుంది, ఎలా క్లియర్ అవ్వాలి ఆ ఎగ్జామ్ నుండి? ఎంసీఐకి వచ్చేసి మనము 100% గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం మేడం. కోచింగ్ అనేది మీకు డే 1 నుంచి, అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పటి నుంచి మనం బ్రైట్ కన్సల్టెన్సీ త్రూ, ఎందుకంటే మన దిస్ కన్సల్టెన్సీ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రన్ బై డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ డాక్టర్స్ రైట్ నౌ. అంటే ఎంబీబీఎస్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంసీఐ క్లియర్ చేసి అబ్రాడ్లో కానీ ఇండియాలో కానీ డాక్టర్లుగా సక్సెస్ఫుల్ డాక్టర్లుగా పనిచేస్తున్న డాక్టర్లచే రన్ చేయబడ్డే కన్సల్టెన్సీ అండి మాది. అండ్ ఎంసీఐ వచ్చేసి ప్రతి 6 monthsకి ఒకసారి కండక్ట్ చేస్తారు. అండ్ దానికి సిలబస్ వచ్చేసి మనం ఎంబీబీఎస్లో ఏదైతే చదువుతామో అదే సిలబస్ని మనకు అక్కడ 300 marks క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ 300 marksలో 150 వస్తే మనము క్లియర్ చేసినట్టు. సో దానికి మనం డే 1 నుంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము, మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాము. యూఎస్ఎంఎల్ఈకి కూడా మనము గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. సో అక్కడ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? అంటే స్టూడెంట్స్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏముండదా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇలాంటి వాటిల్లో? ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ కోర్సెస్ అనేవి స్పెషల్లీ
ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసిన కోర్సెస్ అండి. అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే డెఫినెట్లీ ఇంగ్లీష్ ఈజ్ ద ఓన్లీ మీడియం ఆఫ్ స్టడీ. అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటి అంటే మనం చైనా వెళ్తే చైనీస్లో చదువు చెప్తారా అనేది అందరికీ క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఈ కాలంలో ఉన్న పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారండి. డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. అండ్ చైనీస్ అనేది అస్సలు మనం అనుకుంటాము చాలా టఫ్ అని, కాకపోతే స్పోకెన్ లాంగ్వేజ్ మనకు అక్కడ ఒక 2 years ఉంటే డెఫినెట్లీ వచ్చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా కాదు. అండ్ బేసికలీ ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసిన కోర్స్. అండ్ మనకు వచ్చే లెక్చరర్స్ కానీ అందరూ ఇంగ్లీష్లోనే చెప్తారు. ఇండియన్ ప్రొఫెసర్స్ కూడా అక్కడ స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే మనకు ఎడ్యుకేషన్లో చదువు చెప్తారు. సో అక్కడున్న డాక్టర్స్ మాత్రమే మనకు ప్రొఫెసర్స్గా వస్తారు. సో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీషే అండి. సో అక్కడ ఫుడ్ కల్చర్ వేరు, మన దగ్గర ఫుడ్ కల్చర్ వేరు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఎలా అడ్జస్ట్ అవుతారు? అంటే సపరేట్గా ఏమైనా వీళ్ళకి హాస్టల్స్ ఉంటాయా, ఫెసిలిటీస్ ఏముంటాయి? అంటే అందరికీ డౌట్ ఉంటుందండి. అంటే చైనీస్ ఫుడ్ ఏమన్నా తినాల్సి వస్తుందేమో. పేరెంట్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు Day 1 మా దగ్గర అప్రోచ్ అయినప్పటి నుంచి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అరే మేము మా పిల్లల్ని అంత దూరం పంపిస్తాము, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, దేశం కానీ దేశం కదా, మన ఫుడ్ దొరుకుతుందా అంటే, దానికి ఏంటి అంటే మన కన్సల్టెన్సీ త్రూ పోయే పిల్లలందరూ మంచి యూనివర్సిటీస్ వెళ్తారండి. అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది దొరుకుతుందండి. అక్కడ ఇండియన్ మెస్ ఉంటుంది, మన తెలుగు భోజనము, ఆంధ్ర భోజనము దొరుకుతుంది. మీరు మన దగ్గర నుంచి వెళ్ళిన కుక్స్ ఉంటారు. మన దగ్గర ఫుడ్ ఎలాగైతే ఉంటుందో అదే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేస్తాము. ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉంటుందండి అక్కడ వెజిటేరియన్ సపరేట్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ సపరేట్ ఫుడ్ ఉంటుంది. మీకు 5-star హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మీరు ఊహించని విధంగా అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, 2 sharing రూమ్స్ ఉంటాయి లేదా 3 sharing రూమ్స్ ఉంటాయి. డిపెండ్స్ అన్నట్టు, అంటే యూనివర్సిటీని బట్టి పిల్లలు చూస్ చేసుకునే హాస్టల్ రూమ్స్ని బట్టి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మేడం. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో 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 సార్. అజిమ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి సార్, చెప్పండి సార్. సార్ 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 నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నానండి. మా డాక్టర్ని జాయిన్ చేయించాలి. నాకు 3 సందేహాలు చెప్పండి సార్. ఓకే సార్. ఫస్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అండి, మొత్తం కోర్స్కి ఎంత అవుతుంది ఫీ స్ట్రక్చర్. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి అమ్మాయిల కోసం హాస్టల్ ఫెసిలిటీ ప్లస్ సెక్యూరిటీ అండి. ఆ తర్వాత మూడోది వచ్చేసి ఎంసీఐ పిల్లలు చదివినాక ఎంసీఐ పాస్ అవడానికి వాళ్ళ ఛాన్సెస్ ఎట్టున్నాయండి? మన దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థులకు మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్. మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీ కానీ లేదా మన దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థులు అంటే చాలామంది మన తెలుగు వాళ్ళు దుబాయ్లో సెటిల్ అయ్యి, అంటే దుబాయ్లో అక్కడ ఉద్యోగం చేసి అక్కడ వాళ్ళ పిల్లలు దుబాయ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన పిల్లలు కానీ, సౌదీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన అంటే 10+2 చేసిన పిల్లలు చాలామందిని మనం పంపించడం అనేది జరిగింది. అక్కడ మన ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా యూనివర్సిటీకి వేరీ అవుతుంది సార్. అండ్ 16 lakhs నుంచి 28 లక్షలు, 16 లక్షల నుంచి 28 లక్షల దాకా ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి దాని ఫీ స్ట్రక్చర్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. యూనివర్సిటీ అంటే ఇప్పుడు మనం చెప్పే 16 lakhsలో మొత్తం మనకు మనం ఇక్కడ Day 1 నుంచి 6 years మీరు MBBS కంప్లీట్ చేసి MCI క్లియర్ చేసేదాకా ఆ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే అదంతా ఒక ప్యాకేజ్. దాంట్లో మన ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, మెస్ ఫీజు, అకామిడేషన్ ఫీజు, మెడికల్ ఇన్సూరెన్స్ ఫీజు అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎటువంటి హిడెన్ కాస్ట్స్ అనేవి ఉండదు. అది మేము ప్రామిస్ చేయగలుగుతాం యాజ్ ఏ కన్సల్టెన్సీ. అంటే మీరు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మనం ఇక్కడి నుంచి పంపించిన తర్వాత అరే ఇప్పుడు ఫీజు వేరీ అవుతుందేమో, వాళ్ళు చెప్పినట్టుగా ఉండదేమో, అలాంటిది ఏం లేదు సార్. ఒక్కసారి స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కండి. మనము మొత్తం ఫీ స్ట్రక్చర్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు నచ్చిన యూనివర్సిటీకి మీకు నచ్చిన ఫీ స్ట్రక్చర్ ప్రకారంగానే మేము మన స్టూడెంట్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి సపరేట్ హాస్టల్స్ ఉంటుందండి. బాయ్స్కి సపరేట్ హాస్టల్స్, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ అక్కడ MCI వచ్చేసి
మన కన్సల్టెన్సీ ఎండి వచ్చేసి నాగం వర్షిత్ రెడ్డి గారండి. వారు అక్కడే చైనాలో ఉండి మన విద్యార్థులకు గైడ్ చేస్తున్నారు ఎంసీఐ క్లియర్ చేయడానికి, మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఎంసీఐకి డెఫినెట్లీ హెల్ప్ చేస్తాము. 99% స్టూడెంట్స్ మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు క్లియర్ చేశారండి. కొంతమంది అంటే ఒక 5% స్టూడెంట్స్ ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళు సెకండ్ అటెంప్ట్లో మాత్రం డెఫినెట్లీ క్లియర్ చేశారండి. అంటే 100% సక్సెస్ రేట్ అనేది మన దగ్గర నుంచి ఎంసీఐకి ఉంది. ఓకే అండి, ఇక్కడ ఎంబీబీఎస్ చేయలేని వాళ్ళకి అబ్రాడ్లో చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు, అలాగే ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.